హైదరాబాద్ ఈ పేరు వినగానే మనందరికీ టక్కునేం గుర్తొస్తుంది? చార్మినార్, బిర్యానీ, ముత్యాలు కదా. కాని ఈ అద్భుతమైన నగరం వెనుక, ఆ రుచులు, ఆ కట్టడాల వెనుక ఓ పెద్ద కథే దాగుంది. అది పోరాటాల కథ, హక్కుల కోసం గొంతెత్తిన సామాన్యుల కథ. ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో ప్రజల్లో చైతన్యమనే నిపురవ అసలు ఎలా మొదలైంది? ఈరోజు మనం ఆ చారిత్రక ఘట్టాల్లోకి ఓసారి తొంగిచూద్దాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఈ మార్పునకు బీజం వేసిన ఇద్దరు గొప్ప మార్గదర్శకుల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్లు నడిపిన ఆ చాందా రైల్వే నిరసన ఏంటో చూద్దాం. ఆ నిరసన కాస్త ముల్కీ హక్కుల పోరాటంగా ఎలా మారిందో చర్చిద్దాం. మధ్యలో నగరాన్ని కుదిపేసిన ఆ భయంకరమైన మూసీ వరదల గురించి కూడా మాట్లాడుకుందాం. చివరగా ఈ సంఘటనలన్నీ కలిసి హైదరాబాద్ వారసత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. చరిత్రలో ఏ పెద్ద మార్పు చూసినా దాని వెనుక ఎవరో ఒకరిద్దరు ధైర్యవంతులుంటారు కదా. హైదరాబాద్ కథ కూడా అంతే. కేవలం ఇద్దరు వ్యక్తులు, వాళ్ల ఆలోచనలు, వాళ్ల సాహసం హైదరాబాద్ చరిత్ర గతిని మార్చేశాయి. మరి వారెవరు, ఏంటా కథరా? చూద్దాం రండి. మొట్టమొదటి వ్యక్తి, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఈయన ఒక బెంగాలీ మేధావి. ఆలోచించండి, ఆ కాలంలోనే అంటే 1800 చివర్లో ఏకంగా ఎడిన్బరో యూనివర్సిటీకి వెళ్లి సైన్స్లో డాక్టరేట్ సంపాదించిన మొట్టమొదటి భారతీయుడు ఈయనే. అంతటి ప్రతిభావంతుడు హైదరాబాదొచ్చి ఇక్కడి నిజాం కాలేజ్కి ఫస్ట్ ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఆయనకు తోడుగా నిలిచిన మరో కీలక వ్యక్తి ముల్లా అబ్దుల్ ఖయ్యూం. ఈయన ప్రత్యేకతేంటంటే ఆయన నిజాం ప్రభుత్వంలోనే ఉద్యోగం చేసేవారు. అయినా సరే దేశభక్తితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. అలా కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి హైదరాబాదీ ముస్లిం ఈయనే. ఇది ఆ రోజుల్లో ఎంత సాహసమో మనం ఊహించుకోవచ్చు. సో వీళ్ళిద్దరూ కేవలం రాజకీయ కార్యకర్తలు మాత్రమే కాదు, అంతకుమించి వాళ్లు సమాజంలో మార్పు కోరుకున్నారు. అందుకే యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ, బ్రదర్హుడ్ సొసైటీ లాంటివి స్థాపించి యువతలో చైతన్యం నింపారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అఘోరనాథ్ చటోపాధ్యాయుల కుమార్తె ఎవరో తెలుసా? మనందరికీ తెలిసిన భారత కోకిల సరోజినీ నాయుడు. అంటే ఆ స్ఫూర్తి ఇంట్లోనే ఉందన్నమాట. మరోవైపు ఖయ్యూం గారు ఎ ప్లీ ఫర్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని ఒక పుస్తకం రాసి చదువు ఎంత ముఖ్యమో చెప్పారు. చూసడా స్థానిక సమస్యల్ని జాతీయ ఉద్యమంతో ఎలా కలిపారు? సరే, ఈ ఇద్దరు మేధావుల ఆలోచనలు కేవలం చర్చలకే పరిమితమయ్యాయా? అస్సలు కాదు. 1883లో వాళ్ల నాయకత్వంలోనే హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటి ప్రజా నిరసన జరిగింది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం రోడ్లమీదికొచ్చారు. ఇంతకీ అంత పెద్ద నిరసనకు దారితీసినా ఆ నిప్పురవ్వ ఏంటి? ఆ నిప్పురవ్వ పేరే చాందా రైల్వే స్కీమ్. కథేంటంటే 1871లో సింగరేణి, చాందాలలో బొగ్గు నిక్షేపాలు దొరికాయి. ఇప్పుడు ఆ బొగ్గుని రవాణా చేయడానికి రైల్వే లైన్ కావాలి. సో నిజాం ప్రభుత్వం, బ్రిటిష్ వాళ్లు కలిసి చాందా వరకు రైల్వే లైన్ వేయాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేది ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ. కానీ వాళ్ల పెట్టుబడికి 6% వడ్డీ గ్యారంటీ ఇచ్చింది మాత్రం మన నిజాం ప్రభుత్వం. అంటే లాభమొస్తే వాళ్లది, నష్టమొస్తే మనది. ఈ డీల్ చూసి ప్రజలకు మండింది. ఇది మన డబ్బుతో విదేశీల జేబులు నింపడమే తప్ప మనకేంటి లాభం అని గట్టిగా ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయమైన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్ని నడిపించిందెవరు? మనం ముందే చెప్పుకున్న అఘోరనాథ్ చటోపాధ్యాయ. అప్పటికే ఆయన నిజాం కాలేజ్ ప్రిన్సిపల్. అలాగే ముల్లా అబ్దుల్ ఖయ్యూం, ఆయన సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. వీళ్లతో పాటు దస్తూర్ అవసగీ హోషాంగ్ అనే రెవెన్యూ ఉద్యోగి కూడా కలిశారు. ఆలోచించండి, ప్రభుత్వంలో పెద్ద హోదాల్లో ఉండి ప్రభుత్వ నిర్ణయాన్నే సవాల్ చేయడమంటే ఎంత ధైర్యం కావాలి? మరి ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ల వాదనలో నిజముందని ఒప్పుకుందా? లేదు. అధికారం ఎప్పుడూ ప్రశ్నించడాన్ని ఇష్టపడదు కదా. వాళ్ల ధైర్యం చూసి ప్రభుత్వం వాళ్లను రాజ్యం నుంచే బహిష్కరించింది. అది 1 కాదు, 2 కాదు, ఏకంగా 2 ఏళ్లపాటు హైదరాబాద్లోకి అడుగుపెట్టొద్దని ఆంక్షలు విధించింది. ఇక వీళ్ల గొంతు నొక్కేశామని ప్రభుత్వం అనుకుంది. కాని వాళ్లు తప్పులో కాలేశారు. ఆ బహిష్కరణ గొంతు నొక్కడం కాదు, వేల గొంతులకు ఊపిరిపోసింది. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాయకుల్ని బహిష్కరిస్తారా అంటూ ఊరూరా సభలు, ఊరేగింపులు జరిగాయి. అప్పటి పెద్ద పెద్ద వార్తాపత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, బెంగాల్ గెజెట్ లాంటివి ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. దాంతో ఈ విషయం దేశవ్యాప్తంగా తెలిసింది.
చెప్పాలంటే హైదరాబాదులో ఒక సంఘటిత ప్రజా చైతన్యానికి పునాది పడింది అప్పుడే. చూసారా ఒక నిరసన ఎంత మార్పుకు కారణమైందో? ఆ చాందా రైల్వే నిరసనతో మొదలైన చైతన్యం అక్కడితో ఆగలేదు. అది మరో పెద్ద ఉద్యమానికి దారితీసింది. దశాబ్దాల పాటు హైదరాబాద్ను ప్రభావితం చేసిన ఆ ఉద్యమం పేరే ముల్కీ ఉద్యమం. సింపుల్గా చెప్పాలంటే ఇది మా నేల, ఉద్యోగాలు మాకే కావాలి అనే నినాదం. అసలు ఏంటి ముల్కీ, నాన్ ముల్కీ? ఇక్కడ చూడండి. ముల్కీ అంటే స్థానికుడు, ఈ నేల బిడ్డ. నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు, అంటే బయటి ప్రాంతాల నుంచి, ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచొచ్చిన వాళ్ళు. మరి గొడవెందుకొచ్చిందంటే నిజాం ప్రభుత్వంలో పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ ఈ నాన్ ముల్కీలకే ఇచ్చేవారు. దీంతో ఇక్కడే పుట్టి పెరిగిన చదువుకున్న వాళ్లకి అవకాశాలు ఉండేవి కావు. ఇది వాళ్లలో తీవ్రమైన అసంతృప్తికి, ఆవేదనకు కారణమైంది. ఈ ముల్కీ పోరాటమనేది ఏదో ఒక్కరోజు జరిగి ఆగిపోయింది కాదు. అది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ టైంలైన్ చూడండి. మొట్టమొదట 1888లో కిషన్ రావ్ అనే న్యాయవాది నాయకత్వంలో స్థానికులకు ఉద్యోగాలు కావాలనే డిమాండొచ్చింది. అప్పుడు నిజాం మహబూబ్ అలీ ఖాన్ సరేనని ఒక గెజెట్ కూడా ఇచ్చారు. కానీ ఆ హామీ సరిగ్గా అమలు కాలేదు. మళ్ళీ ఏకంగా 30 ఏళ్ల తర్వాత 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో ఈ ఉద్యమం మళ్లీ బలంగా మొదలైంది. ఈసారి అసలు ముల్కీ అంటే ఎవరు అనేదానికి నిజాం ఒక అధికారిక, చట్టపరమైన నిర్వచనమివ్వాల్సొచ్చింది. సరే, ఒకవైపు ఇలా హక్కుల కోసం, ఉద్యోగాల కోసం రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయి. అంతా హాట్గా ఉంది. కాని సరిగ్గా అదే సమయంలో ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్ నగరాన్ని ఊహించని విధంగా ఒక పెను విపత్తు ముంచెత్తింది. అదే చరిత్రలో నిలిచిపోయిన మూసీ నది మహావరద. 1908 సెప్టెంబర్ 28 ఈ తేదీని హైదరాబాద్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ ఒక్క రోజులో శాంతంగా పారే మూసీనది మహోగ్ర రూపం దాల్చింది. నగరం మీదకు ఉప్పెనలా విరుచుకుపడింది. నష్టం అపారం. అంచనాల ప్రకారం దాదాపు 20,000 మంది, ఆలోచించండి, 20,000 మంది ఆ వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. ఒక నగరం కన్నీటి సంద్రమైంది. అంతటి విలయంలో కూడా ఆశ చావలేదు. ఒక అద్భుతం జరిగింది. అఫ్జల్గంజ్ హాస్పిటల్ దగ్గరున్న 200 ఏళ్ల నాటి ఒకే ఒక్క చింత చెట్టు దేవతలా నిలిచింది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సుమారు 150 మంది ఆ చెట్టు కొమ్మల్ని పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఆ చెట్టు ఇప్పటికీ అక్కడొక సాక్ష్యంగా నిల్చుంది. ఈ మహావిపత్తు తర్వాత పాలకులు కళ్ళు తెరిచారు. అప్పటి 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఇల్లు కోల్పోయిన వాళ్లకోసం తన పాలెస్ల తలుపులు తెరిచారు. అంతేకాదు, భవిష్యత్లో ఇలాంటివి రిపీట్ కాకూడదని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్గా ఎవరిని పిలిపించారో తెలుసా? భారతదేశపు గొప్ప ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను. ఆయన ప్లానింగ్తోనే ఆ తర్వాత హైదరాబాద్లో వరద నివారణ వ్యవస్థలు, కొత్త నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. సరే, మనం ఇప్పటిదాకా ఏం చూసాం? ఒక రాజకీయ నిరసన, ఒక హక్కుల ఉద్యమం, ఒక ప్రకృతి విపత్తు. వేటికవే భిన్నమైన సంఘటనలు. కానీ ఈ చారిత్రక ఘట్టాలన్నింటినీ కలిపి చూస్తే మనకు ఆధునిక హైదరాబాద్ పుట్టుక వెనుక ఉన్న అసలు కథ అర్థమవుతుంది. అదెలాగో చూద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ని చూస్తే మనకంతా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 1883లో చాందా రైల్వే నిరసనతో మొదలైంది. నిజాం పాలనపై అదే మొదటి ప్రజా ఉద్యమం. దానికి నాయకత్వం వహించిన చటోపాధ్యాయ ఖయ్యూంలను బహిష్కరించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆ తర్వాత 1888లో మొదటిసారి ముల్కీ హక్కుల కోసం డిమాండొచ్చింది. మధ్యలో 1908లో వచ్చిన మూసీ వరద నగరాన్ని, సమాజాన్ని పరీక్షించింది. ఆ అనుభవంతో 1919 నాటికి రెండో ముల్కీ ఉద్యమం మరింత బలంగా మొదలైంది. చూసారా ఒకదానికొకటి ఎలా లింకయ్యాయో? ప్రతి సంఘటన ఆ తర్వాత జరగబోయేదానికి ఒక పునాది వేసింది. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకోవాలి? కొద్దిమంది చూపిన ధైర్యం ఒక ప్రాంతం తలరాతనెలా మారుస్తుందో ఈ చరిత్ర మనకు చూపిస్తుంది. రాజకీయ పోరాటాలే కాదు, ప్రకృతి విపత్తుల లాంటి సంక్షోభ సమయాల్లో జనం చూపిన తెగువ, ఇవన్నీ కలిస్తేనే ఒక ప్రాంతానికి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ వస్తుంది కదా. తరతరాలుగా